నేడు సిఐడి కార్యాలయాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఎన్ఆర్ రింగ్ రోడ్ ఇసుక మద్యానికి సంబంధించిన కేసులలో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో సిఐడి అధికారులకు పూచీకత్తు అందించాలని ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం విజయవాడ, తాడేపల్లి, గుంటూరు సిఐడి కార్యాలయాలకు బాబు వెళ్లనున్నారు. రైట్, ఈరోజు సిఐడి కార్యాలయాలకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఆయన అక్కడ పూచీకత్తు సమర్పించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. శివ, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం అదేవిధంగా కూడా ఇసుకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకి ఊరట అయితే లభించింది. హైకోర్టులోనే దీనికి సంబంధించి ఊరట లభించిన పరిస్థితి. హైకోర్టు అయితే మాత్రం మధ్యాంతర బెయిల్ ఇస్తూ కూడా దానికి సంబంధించి ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఆఫీస్ కు వెళ్లి బెయిల్ తీసుకోవాలి, పూచీకత్తు సమర్పించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు అమరావతికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆయన గుంటూరు వస్తారు. ఫస్ట్ గుంటూరు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించి బెయిల్ కి సంబంధించి వ్యవహారంలో ఆయన పూచీకత్తు సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ కుంచానపల్లి, ఆ తర్వాత విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా ఆయన పూచీకత్తు సమర్పించి బెయిల్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిఐడి కార్యాలయం దగ్గర అయితే ఈ పెంచే పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.